మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, భూమి మీద నివసిస్తున్న మానవుడు ఏమి సంపాదించుకోవాలి అని ఒక ప్రశ్న. భూమి మీద నివసిస్తున్న మానవుడు ఏమి సంపాదించుకోవాలని ఒక ప్రశ్న. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోక భాగ్యం ఉన్నతమైందని, నాన్న వెండి బంగారాలు ఉన్నతమైనవని తెలియని మాయలో జీవిస్తున్న మాకు తండ్రి, ఈ దినము తన ప్రభువా, నిజమైన సంపద ఏదో నేను మీరే సంపదల గవని అని, నాయన భూమి మీద మేము దేన్ని సంపాదించుకుంటే అది మాకు నరకం నుంచి తప్పిస్తుందో, పరలోక రాజ్యాన్ని చేరుస్తుందో, మా జీవం మీ యొద్ద దాచబడుతుందో అట్టి విషయంలో తన ప్రభువా మాతోనూ సంఘముతోనూ మాట్లాడండి. నాయన వాక్య దర్శన వీక్షకులతో మీరు మాట్లాడండి. నిజమైన సంపద ఏదో మాకు తెలియజేసి, నాయన మీ జ్ఞానమును తన ప్రభువా మాకు అనుగ్రహించి, అల్పుడును అయోగ్యుని తన ప్రభువా నీ చెలువు చాటును మరుగుపరుచుకుని బోరగా వాడుకొని, నాయన నీ స్వరము నాతో ఉంటే తన ప్రభువా నాయన మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య నామముతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశాన్ని మనకు తెలియజేశాడు. భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు కూడా దేనిని సంపాదించుకోవాలి, మరి ముఖ్యంగా దేవుని పిల్లలైన వారు దేన్ని సంపాదించుకోవాలని గురి కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ సమయంలో భూమి మీద మరి దేవుని ఎరగిన వారు భూమి సంపాదించుకోవాలని, బంగారం సంపాదించుకోవాలని, వెండి సంపాదించుకోవాలని, వలగల వస్త్రములు సంపాదించుకోవాలని, వెలగల ఇంటి వస్తువులు సంపాదించుకోవాలని, వెలగల గృహము కలిగి ఉండాలని, ఏమండి లోకంలో రాజకీయ పదవులు సంపాదించుకోవాలని, ఉన్నతమైన స్థానాలు కలిగి ఉండాలని, ఉన్నతమైన ఉద్యోగములు కలిగి ఉండాలని లోకరీతిగా జీవించేవారు లోకస్తులు, దేవుని యొద్దకు రానివారు ఆ రీతిగా ఆలోచించడం న్యాయమే. ఎందుకంటే ఇహలోక సంపద ఎంతవరకు తీసుకెళ్తుందో, ఇహలోక సంపద ఎంతవరకు వారు కూడా వస్తుందో, ఇహలోక సంపద ఏమేమి చేస్తుందో వారు ఎరుగురు గనుక భూమి మీద నివసించినంత కాలం కూడా భూమి మీద మంచిగా జీవించాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆలోచించిన వారి వరకు న్యాయమే. కానీ దేవుని ఎరిగిన వారికి, దేవుని పిల్లలైన వారికి భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా అది వ్యర్థమని, అది శూన్యమని, అది గతించిపోతుందని, వెండి బంగారములు మనతో రావని, వెలగల వస్త్రములు మనతో రావని, వెలగల విలువగల ఇళ్ళు మనతో కూడా రావని, వాటికి భూములకి ఇళ్ళకి మన పేర్లు పెట్టుకున్నా మన చనిపోయిన వెంటనే అవి ట్రాన్స్ఫర్ అయిపోయే పేర్లు నశించిపోతాయని, ఈ సంగతులన్నీ కూడా వాక్యం ద్వారాగా మనందరికీ తెలుసా తెలియదే చెప్పండి? మనందరికీ తెలుసు. కాబట్టి భూమి మీద జీవించినంత కాలము మనం దేన్ని సంపాదించుకోవాలి, దేన్ని సంపాదించుకుంటే ధన్యకరమైన జీవితం ఉంది, దేనిని సంపాదించుకుంటే దేవుని రాజ్యానికి వెళ్తాం, దేవుడు ఏది సంపాదించుకోమని చెప్తున్నాడనే విషయాలు తెలుసుకుని ఆ ప్రకారంగా జీవించిన ఎడల నిజమైన సంపదల గమని అని యేసయ్యను సంపాదించుకుని ఆయన రాజ్యంలో స్థానం సంపాదించుకుంటావు. ఆమేన్. చూద్దాం. మన లేఖనాల్లోకి వెళ్తే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్లయితే, జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధిని సంపాదించుకునుము. ఏమంటాడు ఆయన? జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధిని సంపాదించుకునుము. జ్ఞానం సంపాదించుకోమంటాడు దేవుడు. జ్ఞానం అంటే ఏ జ్ఞానము? ఈ లోకంలో జీవించినంత కాలము అనేకమైన జ్ఞానములు ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటిగా మనుషుల జ్ఞానము. అండి, మనుషుల జ్ఞానం ఏం చేస్తుంది? పక్కవారు ఎలా బాగుపడుతున్నారో అలా బాగుపడమని చెప్తుంది. పక్కవారు ఎలాగ అభివృద్ధి అవుతున్నారో వాళ్ళని చూసి అభివృద్ధి నేర్చుకోమని చెప్తుంది మనుషుల జ్ఞానం. మనుషుల రీతి ప్రకారం నడుచుకోమంటుంది లోక జ్ఞానం ఏం చేస్తుంది? లోకంలో అందరికంటే ఉన్నతంగాను ఎక్కువగాను లోకంలో భోగభాగ్యం కలిగి ఉండమని జ్ఞాపకం చేస్తుంది. లోకానుసారంగా జీవించమని చెప్తుంది లోక జ్ఞానం. ఏమండి? మూడోది ఏంటి? బొమ్మల జ్ఞానం. బొమ్మల జ్ఞానం అంటే సినిమా జ్ఞానం, సీరియల్ జ్ఞానం. సీరియల్లో చూసుకుని నేర్చుకోవడం, సినిమాలు చూసుకుని నేర్చుకోవడం, వాళ్ళు ఎలా బట్టలు కుట్టించుకుంటే అలా కుట్టించుకోవడం, వాళ్ళు ఎలా డైలాగులు మాట్లాడితే అలా మాట్లాడడం, నేను సీతయ్యని ఎవడ మాట విన్నాని డైలాగులు నేర్చుకోవడం, ఇవన్నీ కూడా బొమ్మల జ్ఞానం. ఏమండి? బొమ్మల జ్ఞానం అంటే మన విగ్రహాల జ్ఞానం అనుకుంటారు. అట్లకి అసలు జ్ఞానమే లేదు, వాటి గురించి మాట్లాడవలసిన ప్రసక్తే లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి బొమ్మల జ్ఞానం అంటే సినిమా జ్ఞానం, సీరియల్ జ్ఞానం. నాలుగోది ఏంటి? దెయ్యాల జ్ఞానం. దెయ్యాల జ్ఞానం. ఇతరులను పాడు చేయాలని, ఇతరులని మభ్య పెట్టాలని, ఇతరులని భ్రమపరచాలని,
ఇతర బాగుంటే చూడలేని అసూయ, కలహము, పగ, ద్వేషము, క్రూరత్వము, ఇవన్నీ కూడా దెయ్యాల జ్ఞానం. ఏమండి? ఐదోది ఏంటంటే దైవజ్ఞానం. ఐదోది దైవజ్ఞానం. ఇదే సుపీరియల్. దైవజ్ఞానం అంటే దేవుని నోటి నుంచి వచ్చేది, దేవుని నుంచి వచ్చేది, దైవ వాక్కు నుంచి వచ్చేది, దేవుని స్వరంలోంచి వచ్చేది, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి వచ్చేది. ఆ దేవుని సందులో అది నీకు దొరికితే తప్ప మరెక్కడా దొరకదు. దైవజనం ద్వారా స్వరము వినపడుతున్నప్పుడు ఆ స్వరమును తీసుకుని హృదయంలో దాచుకుంటే దైవజ్ఞానం సంపాదించుకుంటావు. నెక్స్ట్ రెండోది ఎక్కడ దొరుకుతుందంటే పరిపూర్ణమైన మనసుతో దేవా నాతో మాట్లాడని బైబిల్ చదువుతున్నప్పుడు దైవజ్ఞానం నీకు దొరుకుతుంది. బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు నీలో ఉన్న చెడుని తీసేసుకోమని గద్దించి బుద్ధి చెప్పి దేవుడు నీకు మాట్లాడుతున్నప్పుడు వెంటనే నీలో ఉన్న అవిధేయతని, అతిక్రమాన్ని, పాపాన్ని తీసివేసుకుని వాక్యంను చేర్చుకుంటే దైవజ్ఞానం నీకు సంపాదించుకోగలవు. అది జ్ఞానమును సంపాదించుకునము, బుద్ధిని సంపాదించుకును. జ్ఞానం అనగా ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. ఆయన సర్వజ్ఞాని అయి, సర్వాంతర్యామి అయి, తండ్రి అయిన దేవునిలో ఉన్నప్పుడు వారు ఏకమయ్యి ఈ సృష్టి అంతటిని కూడా కలగజేస్తారు. దేవుని స్తోత్రం. ఆయన వాక్కు ద్వారాగా ఆకాశము కలుగును కాకంటే ఆకాశము కలిగింది, భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, సముద్రములు వాటి యొక్క సరిహద్దులు కలిగిన కాకంటే కలిగాయి, సముద్రంలో చేపలు కలుగును కాకంటే జలములు పుట్టించిన కాకంటే ఎప్పటికవి మనకు ఆహారంగా ఉన్నాయి. ఇలాగ ఆయన నోటి ద్వారాగా సర్వజ్ఞాని, సర్వాంతర్యామి ఆయనే ప్రభు అయిన క్రీస్తు. జ్ఞానమును సంపాదించుకోవటం అంటే యేసుక్రీస్తును సంపాదించుకోవటం. తండ్రి అయిన దేవుడు మొదటి జ్ఞానము, రెండోది ప్రభు అయిన క్రీస్తు. ఇప్పుడు మనకు దొరుకుతున్న జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. ఈ జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ మనకు దొరుకుతున్నాడు? వాక్యం ద్వారా దొరుకుతున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే కృపాసంపన్నుడై మన మధ్యకు వచ్చును, వాక్యమే మనతో మాట్లాడుతున్న జ్ఞానముగా ఉండెను. ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో జ్ఞానమును సంపాదించుకునము, బుద్ధిని సంపాదించుకునము. నా నోటి మాటలను మరువకమని చెప్తున్నాడు. ఈ ఎవరు మాట్లాడుతున్నాడు? ఈ మాటలైనా మీతో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? సరాసరి దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి జ్ఞానమును సంపాదించుకునము, బుద్ధిని సంపాదించుకునము, నా నోటి మాటలను మరువకము. జ్ఞానం అంటే యేసయ్య అని తెలిసింది మనకి. బుద్ధి అంటే ఎవరు? బుద్ధి అంటే ఎవరు? దేవుని సేవకుని ద్వారా వస్తున్నట్టు పరిశుద్ధాత్మ వాక్కు, మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడే బుద్ధి. ఏమండి? చాలామందికి జ్ఞానం ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. జ్ఞానం ఏంటి? బుద్ధి ఏంటి? జ్ఞానం అనేది అంతరంగంలో ఉంటుంది. బుద్ధి ఎలా బయటకు వస్తుంది? ఆ జ్ఞానం ఇచ్చిన ఆలోచనలు బట్టి మంచి పని చేసి బుద్ధి బయటకు వచ్చి ఆ బుద్ధి యొక్క గుణాన్ని చూపిస్తుంది. ఏమండి? మంచిగా మాట్లాడిన వారు, జ్ఞానంగా మాట్లాడిన వారు, కనికరింపు కలిగి మాట్లాడిన వారు అందరి చేత కనపడతారు. అవునగా చెప్పండి. వారికి మరి ఆ జ్ఞానం ఉంది కానీ బుద్ధి లేక కొంతమంది తొందరపడి మాట్లాడడం, ఇతరులకి కించపరచడం, నొచ్చుకునే మాటలు మాట్లాడడం, కలహానికి ముందుండడం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, ఇలాంటి వారు ఎవరైనా గనపరచబడతారా? వారికి ఉంది జ్ఞానం కానీ బుద్ధి లేదు. బుద్ధి అంటే వివేచన జ్ఞానము, అంటే పరిశీలనాత్మ. మనం ఏం మాట్లాడుతున్నాం, మనకి జ్ఞానం ఉందా లేదా, మన జ్ఞానంతో ఏం మాట్లాడాలి, మనం ఏ జ్ఞానంలో ఉన్నాం, దెయ్యాల జ్ఞానంలో ఉన్నామా, బొమ్మల జ్ఞానంలో ఉన్నామా, ఏమండి మనుషుల జ్ఞానంలో ఉన్నామా, లోక జ్ఞానంలో ఉన్నామా, దైవ జ్ఞానంలో ఉన్నామా అని పరిశీలన చేసుకుంటే బుద్ధి. ఆమేన్. కనుక మరి ఈ బుద్ధిని సంపాదించుకోవడం వల్ల, జ్ఞానమును సంపాదించుకోవడం వల్ల మరి ధన్యకరమైన జీవితం ఉందా లేదంటే ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ చెప్తున్నాడు, అక్కడ సామెతల గ్రంథము మరొక 3వ అధ్యాయంలో ఇక్కడ చెప్తున్నాడు ఆయన 13వ వచనంలో, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఏం చెప్తున్నాడు? జ్ఞానము సంపాదించిన నరుడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. యేసుప్రభు దగ్గరికి 11 మంది శిష్యులు వచ్చారు. 12వ వాడిగా యూదా జాయిన్ అయ్యాడు. అవునా కదండి? యేసుప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారమ్మా శిష్యులు? ఇప్పుడే చెప్పాను కదా, మాట్లాడండి. ఆ 11 మంది శిష్యులు వచ్చారు. 12వ వాడిగా యూదా జాయిన్ అయ్యాడు. ఏమండి? అయితే ఈ 11 మంది శిష్యులు ఎలా వచ్చారంటే వారి ఆస్తుల్ని, అంతస్తుల్ని, వారి హోదాల్ని, వారి ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి ప్రభు మాటకు లోబడి వచ్చాడు. ఎలా వచ్చారు? రండి, మిమ్మల్ని చేపల పట్టి జారులుగా కాకుండా మనుషులు పట్టి జారులుగా మిమ్మల్ని
తయారు చేస్తాను, నా యొద్ద మీకు అవసరమైన పని ఉంది రండి అని చెప్పి పిలిచినప్పుడు ప్రభు మాటను ప్రేమించి లోబడి వెంటనే వారి కుటుంబాలని, వారి ఇండ్లను, వారి సంపదని, వారి హోదాను, వారి పరిస్థితులను విడిచిపెట్టి ప్రభువుని ఒట్టిగా వచ్చి వెంబడించారు వారు. ఆమేన్. ఎందుకు వెంబడించారంటే సర్వ సంపద ఆయనలో ఉందని గ్రహించగలిగారు. ఆయన మాటలు అంత పవర్ ఉందని గ్రహించగలిగారు. వారు వచ్చి వెంబడించారండి. వారు ఎప్పుడు కూడా పేతురు కానీ, ఆంద్రేయ కానీ, యోహాను కానీ, మిగతా జెబెదయి కుమారుడు కానీ వీరందరూ కూడా దేవుని మాటలు వింటూ దేవుని శ్రేష్టమైన సంగతుల్ని చెప్తూ వారు ఏం చేశారంటే వింటూ వాటి ప్రకారంగా జీవించి దైవ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. దేవుని స్తోత్రం. వీరికి ఏముంది? వివేచన ఉంది. వీరికి ఏముందమ్మా? వివేచన ఉంది. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా ఒకవేళ అర్థం కాకపోతే పేతురు ఇంటికి వచ్చిన తర్వాత తనతో పాటు తన సహోదరులు ఉన్నప్పుడు, అయ్యా మీరు పలానా చోట పలానా మాట మీరు మాట్లాడారు, ఆ మాట మాకు అర్థం కాలేదు, దానికి అర్థం మరొకసారి చెప్పరని ప్రభువుని అడిగి తెలుసుకునేవారు. తెలుసుకుని అందరూ నడుచుకునేవారు. వీరెవరు? దైవ జ్ఞానాన్ని సంపాదించుకునేవారు. ఆమేన్. అయితే ఈ లోక సంపదే గొప్పదని, అది గొప్ప మరి విలువైనటువంటి స్థానాన్ని కల్పిస్తుందని, ఈ లోక సంపదను ఆశించి లోకంలో దొరకట్లేదని దేవుని యొద్దకు వచ్చాడు. తండ్రి అయిన ప్రభు అయిన క్రీస్తు యొద్దకి వచ్చాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. ఇతనికి ఏం లేదు. ఇతనికి ఏం లేదు చెప్పండి? లోక సంబంధమైన జ్ఞానంతో వచ్చాడు. ఏమండి? లోక సంబంధ ధనాన్ని ఆశించి వచ్చాడు తప్ప దైవ జ్ఞానం ఇతనికి లేదు. కాబట్టి వివేచన కలిగిన నరుడు ధన్యుడు అన్నాడు. ఇద్దరు వ్యక్తులను చూపిస్తున్నాడు ఇక్కడ. జ్ఞానము కలిగిన నరుడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇతనికి ఏం లేదు? జ్ఞానము లేదు. దేవుని దగ్గర ఉంది, జ్ఞానము లేదు, వివేచన కూడా లేదండి. ఏం లేదు వివేచన? నాకు ఎవరూ లేరు కదా, నాకు వివాహం కాలేదు కదా, నా తల్లిదండ్రులు దూరమైనాను కదా, నేను ఒక్కనే కదా, ఈ సంపదను అంటే ఏం చేసుకుంటాను, ఈ సంపద నాకు ఎందుకు, దేనికోసం నేను ప్రయాసపడుతున్నాను, ఈ ఆశ ఏంటి, దురాశ ఏంటంటే వివేచన కూడా లేదు. లేకుండానే ఆత్మలో పరిశీలన లేకుండా ధనాపేక్ష కలిగి మరి వచ్చినప్పుడు దేవుడు ధన సంచిని ఇచ్చినప్పుడు కూడా తన ఆశ తీరలేదు. దినమేళ్ళ వచ్చిన ధనం తన చేతిలో ఉన్నప్పుడు కూడా తన ఆశ తీరలేదు. ఆ ధనంలో కొంత దొంగిలించేవాడు, కొంత సంచిలో వేసుకునేవాడు. ఆఖరికి మరి జ్ఞానం సంపాదించుకోలేక, యేసుప్రభు దగ్గర మాటలు హృదయంలో పెట్టుకోలేక, ధనాపేక్షను హృదయంలో నింపుకుని దేవుని స్థానాన్ని కోల్పోయి, మరి దైవ జ్ఞానాన్ని కోల్పోయి, వివేచన కోల్పోయి, ఆత్మ పరిశీలన లేక ఆఖరికి ప్రభువునే అమ్మి వేసుకుని ఆ ధనాపేక్షతో చనిపోయాడు తప్ప దేవుని సంధికి చేరలేకపోయాడు. ఆమేన్. కనుక అని చెప్తున్నాడు కదా, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ లోక సంబంధమైన వెండి కానీ బంగారం కానీ, జయమ్మ, ఈ లోక సంబంధమైన వెండి కానీ బంగారం కానీ ఏది కూడా మనకి అక్కడికి రాదు. గుర్రములు మనకు అక్కడికి రావు, మన సంపద మనకు అక్కడికి రాదు. దేవుని కృప మనతోటి ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ వచనంలో వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. చూసారా? మనకి ఏది మేలంట? చాలామంది లోకస్తులు ఏమనుకుంటారు? బంగారం సంపాదించుకుంటే మేలు, వెండిని సంపాదించుకుంటే మేలు, ఆపదలు అది కాపాడుతుంది. ఏమండి? ఆపదలు అది కాపాడుతుంది, మనకు అక్కడికి వస్తుందని వారు ఆలోచన చేస్తారు. నిజమే, వారి ఆలోచన లోకరీతిగా మంచిదే. కానీ మనకి వెండి బంగారాల కంటే నేను యేసుని కలిగి ఉన్నాం కాబట్టి ఆపదలో ఆయనే ఆదుకుంటానని వివేచన నీకుంటే, ఆపదలో ఆదుకునే దేవుణ్ణి కలిగి ఉన్న జ్ఞానం నీకుంటే ఆ వెండిని సంపాదించుకోలేక్కర్లేదు, బంగారాన్ని సంపాదించుకోకర్లేదు. అసలు వెండి ఎవరు దాచారు భూమిలో? మన దేవుడే దాచాడు. దాచాడు లేదా? బంగారం ఎవరు దాచాడు? ఆయనే దాచాడు. ఈ లోక సంబంధం వెండి కంటే బంగారం కంటే ఉన్నతమైన ప్రాముఖ్యమైన పుటమ వేయబడిన బంగారంగా నిలిచేసి ఆయన సన్నిధిలో నువ్వు మెరుగులాగిన అనేకమైనటువంటి కలంకంలో పోగొట్టే మంచి వెలుగుతో నింపాలని దేవుడు దైవజ్ఞానంతో నింపి వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అపరంజి మంచిదా, వెండి మంచిదా, బంగారం మంచిదా? వెండి బంగారాల కంటే మిన్నైన యేసు ప్రేమ మంచిదా? యేసు ప్రేమ మంచిది. ఎందుకంటే సర్వ సంపదల గని ఆయన, భూలోకంలో దొరుకుతున్న ప్రతి గని ఆయన చేతిలో ఉంది. సర్వ సంపదలు నా చేతిలో ఉన్నాయి, సర్వ ఐశ్వర్యములు నా చేతిలో ఉన్నాయి, సర్వ ఘనతలు నా చేతిలో ఉన్నాయి. చూడండి, సంపదలు కానీ కలిగి ఉండడం మంచిదా, సంపద కలిగి ఉండడం మంచిదా? సంపద అంటే ఏదో ఒకటే, వెండి కానీ బంగారం కానీ డబ్బు కానీ భూమి కానీ. గవినంటే సంపదలు కానీ ఉంటే వజ్రములు, వైడూర్యములు, వెండి, బంగారం, మరి ఇంకా విలువైన వస్తువులు, భూమి,
ఇవన్నీ కలిగి ఒక దగ్గర ఉన్నాయనుకోండి, దాన్ని కలిగి ఉంటే మంచిదా, ఒకటి కలిగి ఉంటే మంచిదా? అన్నీ కలిగి ఉన్నదే మంచిది కదా. మన సొంతం చేసుకుంటే అన్నీ మన దగ్గరే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ కలిగి ఉన్న యేసుని నువ్వు కలిగి ఉంటే ఆపదే రానవాడు, అసలు నీకు శ్రమే రానవాడు. ఈ వెండి బంగారాలు తాకటెట్టుకునే పరిస్థితే ఉండదు. నీకు సంపూర్ణ ఆర్జము శక్తి బలమిచ్చి ఆయన సన్నిధిలో నీ దేహాన్ని ఆయన ఆలయంగా మలుచుకుని నీ దేహమును బట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. చప్పలు కొట్టి ఒకసారి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి చెప్తున్నాడు కదా, వెండిని సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంధిని సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నింటిలో అన్నీ దానితో సమానములు కావు. చూసారా ఏం చెప్తున్నాడు? నీ ఇష్ట వస్తువులన్నీ కూడా దానితో సమానము కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగంతలు ఉన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, నీ ఇష్ట వస్తువులన్నీ కూడా దాంతో సమానం కావట. నీకు ఇష్టమైన వస్తువులు అని చెప్పండి, నేనేమన్నా చెప్పండి. బంగారం అంటే ఇష్టమే కదా, ఇష్టమే కదా ఎవరికైనా? నాకు ఇష్టమే. వెండి అంటే ఇష్టం కదా, ఇష్టమే. ఏమంటే వజ్రాలు అంటే ఇష్టం కదా, ఇష్టమే. విలువగల వస్త్రాలు అంటే ఇష్టం కదా, ఇష్టమే. విలువైన ఇల్లు అంటే ఇష్టం కదా, ఇష్టమే. వెలగల భూములు అంటే ఇష్టం కదా, ఇష్టమే. కానీ దాని మీద నాకు ఇష్టం అని చెప్పాను, కానీ వాటి మీద నా మనసును పెట్టను. చప్పలు కూడా దేవుని భయపరచండి. మన ఇష్ట వస్తువులన్నిటికంటే దేవుడిచ్చిన జ్ఞానము గొప్పదని చెప్తున్నాడు. ఇవేవి కూడా దానితో సమము కావు. కాబట్టి పౌలు గారు తెలుసుకున్న తర్వాత ఏం చెప్పాడైనా, నాకు ఇష్టమైన వాటినన్నిటిని కూడా, ఈ లోక ఘనతలను ధనాన్ని, సకలైశ్వర్యం, వెండి బంగారములను, వజ్రములను, రథములను, గుర్రములను, ఈ లోక సంపదలను నేను పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. దాని మీద నాకు మనసు లేదు. నన్ను దర్శించి, నన్ను ఆకర్షించి, నాకు బుద్ధి జ్ఞానములు చెప్పి నన్ను మార్చిన యేసయ్య మీదే నా మనసు అంతా ఉంది. బ్రతుకుట ఆయన కోసం బ్రతుకుతాను, లేదా చనిపోతే ఆయన కోసమే చనిపోతాను. హల్లెలూయా. నీ ఇష్ట వస్తువులన్నిటికంటే కూడా అవి సమానములు కాదట, దాంతో సమానము కావట. దాని కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయువు ఉంది. కుడి చేతితో అనగా కిందనేముంది? ఒకటిలో కిందనేముందంటే ముద్దు బిడ్డ అని ఉంది. అబ్బా ఎంత గొప్ప మాట. దాని కుడి చేతిలో ఏముందా? జ్ఞానం కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయువు ఉందంట. కుడి చేతిలో అన్న కింద ఏముంది? ముద్దు బిడ్డ. అబ్బా ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు చూడండి దేవుడు. దాని మీద నీకు మనసు లేకపోతే దేవుని మీద నీకు మనసు ఉంటే ఎవరమంట? ఆయన ముద్దు బిడ్డవాట. ఏమన్నా మన ముద్దు బిడ్డని మనం విడిచిపెట్టుకుంటామా? మన ముద్దు బిడ్డకి ఆపదొస్తే నవ్వుతామా? నవ్వమే. ఆపదే రానవ్వు. అవునే కదా చెప్పండి. ఆపద రాకముందే మనం ఆదుకుంటాం. అలాగే దేవునికి నువ్వు ముద్దు బిడ్డ ఉన్నావట. ఏం సంపాదించుకుంటే? దైవజ్ఞానాన్ని సంపాదించుకుంటే. దేవుని స్తోత్రం. దాని కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయువు ఉందంట. దైవజ్ఞానం యొక్క కుడి చేతిలో ఏముందంట? దైవజ్ఞానం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య కుడి చేతిలో ఏముంది? దీర్ఘాయువు ఉంది. నా మందైన వారందరినీ కూడా పోగు చేసి, నా గొర్రెలైన వాటన్నింటిని కూడా పోగు చేసి నా కుడివైపు నిలబెడతాను. నా కుడివైపు నిలబెట్టిన వారందరూ కూడా నా రాజ్యానికి పాత్రులు, వారసులు. ఎడమవైపు నిలబడిన వారు నరకానికి పాత్రులు, వేషధారులు. ఈ లోక జ్ఞానము, ఈ లోక మనుషుల జ్ఞానము, దెయ్యముల జ్ఞానము, సీరియల్ జ్ఞానము అనుసరించి జీవించిన వారందరూ కూడా ఎడమవైపు ఉంటారు. దైవ జ్ఞానమును అనుసరించి బుద్ధిని సంపాదించుకున్నవారు వెండి కంటే, అపరంజి కంటే, బంగారం కంటే, మన ఇష్ట వస్తువులన్నిటికంటే దేవుని జ్ఞానం ఎక్కువైందని దాన్ని ప్రేమించి హత్తుకున్నవారు, దాన్ని కౌగులించుకున్నవారు ఇదిగో ఈ దీర్ఘాయువుకు వారసులు అవుతారు, పరలోకానికి వారసులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కుడివైపున ఉన్నావో ఎడవైపున ఉన్నావో, ఒకవేళ ఎడవైపు జాబితాలో ఇప్పటివరకు ఉన్నట్లయితే కుడివైపున ఉండడానికి ప్రయత్నం చేసి అందులో జీవించిన ఎడ్ల రాబోయే రాకల్లో నువ్వు ఎత్తబడతావు, నేను కూడా ఎత్తబడతాను. ఆమేన్. కనుక దేవుని సంధానంలో అక్కడ ఏం చెప్తున్నాడంటే, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగంతలు ఉన్నాయట. చూసారా, దాని ఎడమ చేతిలో ఏమున్నాయంట? ధనగణతలు. ఇప్పుడు మీకు అర్థమైందా? సర్వసంపదలు కానీ ఎవరు? యేసయ్యే. సర్వసంపదలు కానీ ఎవరండి? యేసయ్యే. ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, ఎడమ చేతిలో ధనగణతలు. ధనం అంటే ఏంటి?
ఈ లోకంలో కావాల్సిన ధనగంతలు కూడా ఆయన చేతిలో. ఘనత ఎవరికి వస్తుంది? కలెక్టర్లకు ఘనత ఉంటుంది, ఎంఆర్ఓలకు ఘనత ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్లకు ఘనత ఉంటుంది, రాజకీయ నాయకులకి ఘనత ఉంటుంది, మినిస్టర్లకు ఘనత ఉంటుంది, ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకు కూడా ఘనత ఉంటుంది. వారికంటే ఉన్నతమైన ఘనత నీకు ఇస్తాడు. ఎక్కడ? ఈ లోకంలో కాదు, పరలోక రాజ్యంలో. ఈ లోకంలో కూడా నీకు ఘనత ఇస్తాడు. ఎలాగిస్తాడు ఈ లోకంలో నీకు ఘనత? వెండి బంగారాలు ఇచ్చి రాజకీయ నాయకులుగా చేసి, ఏమండి, లేకపోతే కలెక్టర్లు చేసి నీకు ఘనత ఇవ్వడు. ఎలాగిస్తాడు నీకు ఘనత? నీలో ఆయన ఆత్మ నుంచి నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తే వారి రోగం నుంచి విడుదల కలుగుతుంది. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తే వారి బంధకాలు విడగొట్టబడతాయి. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తే వారి జీవితంలో రోగములు చనిపోతాయన్న రోగములు కూడా విడిపించబడతాయి. అలాగూ వారు వెళ్ళి అనేక చోట్ల నీ సాక్ష్యం చెప్పి వారు నీ చేత ప్రార్థన చేయించుకున్నవారు యేసుక్రీస్తుని ప్రకటించరు. కానీ పలానా కరుణ ప్రార్థన చేస్తే నా జీవితంలో మరణం తప్పిపోయింది, పలానా పౌలు గారు ప్రార్థన చేస్తే నా జీవితంలో దెయ్యములు వెడలిపోయాయి, పలానా జయమ్మ ప్రార్థన చేస్తే నా జీవితంలో మరణకరమైన రోగము దూరమైపోయింది, ఇగో పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే నా ఆర్థిక సమస్యలు తొలగిపోయాయని వారు ఏం చేస్తారు? ప్రకటన చేస్తారు. అది నిజమైన ఘనత కదా? మామూలు గంత కాదు అది. 1 నుంచి 100 మందికి, 100 మంది నుంచి 1000 మందికి, 1000 మంది నుంచి 10,000 మందికి, 10,000 మంది నుంచి 1,00,000 మందికి, 1,00,000 మంది నుంచి కోట్ల మందికి, కోట్ల మంది నుంచే $1 మిలియన్ మందికి చేరుతుంది. ఘనత కదా? ఎంతోమంది దైవజనులు, స్వస్థత వరాలు ఉన్నవాళ్ళు, ఏమండి, దయ్యాలు విడిపించే వరాలు ఉన్నవారు, వారు కనపరచబట్టలేదా? దేవునికి మహిమ. అట్టి ఆత్మను సంపాదించుకోవడమే దైవ జ్ఞానము. అట్టి ఆత్మ నీళ్ళు నిల్చుండాలంటే లోక జ్ఞానము, మనుషుల జ్ఞానము, దెయ్యాల జ్ఞానము, సీరియల్ జ్ఞానము, బొమ్మల జ్ఞానము, ఇవన్నీ కూడా విడిచిపెట్టి దైవ జ్ఞానాన్ని అవలంబించుకుని బుద్ధిని సంపాదించుకోవాలి. దేవుడు సన్నిధిలో నీతో ఏం మాట్లాడుతాడు నీ దాసుడు, ఆ మాటల్ని మనసులో హృదయంలో పెట్టుకుని వాటి ప్రకారంగా ప్రవర్తించిన యెడల నువ్వు దీర్ఘాయుకు వారసుడు అవుతావు. దేవుని చేతిలో ఉన్నటువంటి మరి దీర్ఘాయువును సంపాదించుకుంటావు. ఎడమ చేతిలో ఉన్నటువంటి ధనగంతలు నువ్వు సొంతము చేసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నా చూడండి. దాని మార్గంలో, రమ్య మార్గంలో, దాని త్రోవలనియు క్షేమకరములు. ఏంటండి? దైవజ్ఞానం యొక్క మార్గం ఎలాంటి అంట? రమ్యమైన మార్గంలో, అందమైన మార్గంలో, ఏమండి, ఇతరులను ఆకర్షించే మార్గంలో. దైవజ్ఞానం ఉన్నటువంటి వారు ఏం చేస్తారు? ఇతరులని ఆకర్షిస్తారు. ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి, కానీ పరమునకు పోరు మార్గము ఒకటే. బుద్ధిమంతుడు పరమునకు పోరు మార్గము తెలుసుకుని అందులో నడుచుకుంటాడని సామెతల గ్రంథంలో తేటగా తెలియపరుస్తుంది. ఆమేన్. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పరమునకు పోవు జీవ మార్గం తెలుసుకుని అందులో నడుచుకుంటాడంట. అందుకని బుద్ధిని సంపాదించుకోమంటున్నాడు. బుద్ధి అనగా పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ దేవుని మాటలు హృదయంలో సంపాదించుకున్నప్పుడు ఏది మంచి మార్గమో, ఏది చెడు మార్గమో, ఏది మనల్ని తోవ తప్పించే మార్గమో, ఏది మనల్ని భ్రమపరచు మార్గం తెలుసుకుని పరమకు పో జీవ మార్గాన్ని మనం ఎన్నుకుంటాం. దేవుని స్తోత్రం. దాని మార్గములు రమ్యమైనవి, ఏమండి, దాని త్రోవలనియో క్షేమకరమైనవి. దాని మార్గములన్నీ కూడా రమ్యమైనట, దాని త్రోవలన్నీ క్షేమకరమైనవి. దాని త్రోవలన్నీ కూడా ఏంటి? క్షేమకరమైనవి. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధానంలో మరి రూతు మరి భర్త పోయినా, ఏమండి, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా ఒక మార్గంలో కొనుక్కుంది. ఏంటి ఆ మార్గం? పురాతన మార్గం గురించి ఆలోచన చేసింది. అత్తయ్య, ఇక మనం దేవుడిచ్చినటువంటి స్థలంలోకి వెళ్ళిపోయి అక్కడ చనిపోయిన బ్రతుకు అక్కడే బ్రతుకుదామని ఒక ఆలోచన చెప్పి అత్తంతో వెళ్ళిపోయిందా లేదా? దేవుడు ఏం చేశాడు? తన బంధువు భూమిని చూపించి పరగ ఏరుకోవడానికి అవకాశం ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, మరలా అతని హృదయంలో స్థానం కల్పించి, అతను దాసిగా ఉంచి, అతను భారీగా చేసి యేసుక్రీస్తు లోకానికి రావడానికి ఆ గర్భాన్ని వాడుకున్నాడు. అవును కదా? బోయాజు గర్భంలోంచే కదా, రూతు గర్భంలోంచే కదా నజరేయుడైన యేసు వచ్చాడు. ఆ వంశంలోంచే కదా. ఎంత గొప్ప రమ్యమైన మార్గము అది, ఎంత క్షేమకరమైనటువంటి త్రోవ. అవునక చెప్పండి. తన జీవితంలో నెమ్మది ఉందా? మోయాబు దేశానికి వెళ్ళాక తన అత్తకి నెమ్మది ఉందా? మామయ్యకి నెమ్మది ఉందా? భర్తకి నెమ్మది ఉందా? కుటుంబానికి నెమ్మది ఉందా? నెమ్మది లేక అన్నదమ్ములు ఒకసారి చనిపోయారు, నయోమి కుమారులు. అవునక చెప్పండి. ఆ రమ్యమైన మార్గాన్ని మరొక కోడలు తెలుసుకోలేదు. లోక మార్గాన్ని ఎంచుకుని, మనుషుల మార్గాన్ని ఎంచుకుని తల్లిదండ్రులకి వెళ్ళిపోయింది.
తన జీవితం మరలా కట్టబడిందా? కట్టబడలేదు. వెధవరాల్లో విడువబడి ఆఖరికి పతనమైంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎన్నుకునే మార్గాలు, మనం ఆలోచించే మార్గాలు, లోక సంబంధమైన మార్గాలు మన పతనానికి తీసుకెళ్తున్నాయా? రమ్యమైన పరలోక రాజ్యం అనే మార్గానికి తీసుకెళ్తున్నాయా? నేనే మార్గంలో సత్యమును జీవమునైన మార్గంలో నడిపిస్తున్నాయా? లేదా మనం ఏ మార్గంలో ఉన్నాం? దేవుని మార్గంలో ఉన్నామా? దెయ్యం మార్గంలో ఉన్నామా? పరలోక మార్గంలో ఉన్నామా? లోక మార్గంలో ఉన్నామా? మనుషుల మార్గంలో ఉన్నామా? పరిశుద్ధాత్మ మార్గంలో ఉన్నామా? సీరియల్ మార్గంలో ఉన్నామా? సినిమాల మార్గంలో ఉన్నామా? పరిశుద్ధాత్మ అభిషేకం మార్గంలో ఉన్నామా? ఆలోచించవలసిన అవసరం ఎంతైనా మనకి ఉంది. దేవుని స్తోత్రం. ఆలోచించకపోతే మనం అనుకున్న మార్గాలని పతనానికి తీసుకెళ్తే, ఆలోచించి దేవుని మార్గంలో దైవజ్ఞానంతో మనం నింపబడి జీవించినట్లయితే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాయి. ఈ లోకంలో ఘనతలు నీకు తీసుకొస్తాయి, ధనగంతలు నీకు ఉంటాయి. ఈ లోకంలో దేవుని కృప నీకు తోడై ఉంటుంది. ఆమేన్. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడు? దాని మార్గంలో రమ్య మార్గములు, దాని త్రోవలని క్షేమకరములు, దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకునే వారందరూ ధన్యులు. అబ్బా, ఎంత గొప్ప మాట! దాన్ని అవలంబించే వారికి ఏంటంటే అది జీవవృక్షం. దాన్ని ఎవరైతే అవలంబిస్తారో దైవజ్ఞానాన్ని, ఎవరైతే సంపాదించుకుంటారో, ఎవరైతే కూడబెట్టుకుంటారో, ఎవరైతే దైవజ్ఞానం కలిగి జీవిస్తారో, దైవజ్ఞానం ప్రకారంగా ఆలోచించి మనసుని వివేచన కలిగి జీవిస్తారో వాళ్ళకి ఏం దొరికినట్టంట? జీవవృక్షము. జీవవృక్షం అంటే ఏంటి? పరలోక రాజ్యము. మరన్నడూ మరణం లేనిది. దాని నీడలోనుకుంటే నీకు కూడా మరణం ఉండదు. ఏమండి? జీవవృక్షం నీడలో ఉంటే నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరణం అనేది ఉండదు. నిత్య ఆనందము, నిత్య సంతోషము. జీవవృక్షం అనగా ప్రభు అయిన క్రీస్తు, సజీవుడైన క్రీస్తు, తిరిగి లేచిన క్రీస్తు, మృతుడై లేచిన క్రీస్తు, అజేయుడైన క్రీస్తు, సర్వాంతర్యమైన క్రీస్తు, జీవం కలిగిన దేవుడు నా ప్రభు అయిన క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఓ భక్తుడు ఏమనుకున్నాడంటే తన ఆలోచన, నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నేనుండాలని, నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నేను నడవాలని, హృదయ వాంఛను కలిగి ఉంటిని, హృదయ వాంఛను కలిగి ఉంటిని, నీ సాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నీ నడవాలని. దేవునికి మహిమ కలుగును గాక.